ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. అమ్మ కాంతమ్మ తల్లి గురించి అద్భుతమైన విషయాలను తెలుసుకోబోతున్నాము. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్రతి ఒక్కరూ భక్తి బంధువులు కండి అమ్మ ఒడిని చేరుకోండి. ప్రక్కనున్న బెల్ సింబల్ని నొక్కండి. మొదలు పెట్టుకుందామా అమ్మ గురించి. ఒకరోజు అమ్మగారిని తీసుకుపోయి తన ఇంటిలో భజన పెట్టుకోవాలని చాలా రోజుల నుండి ఆమె కోరిక. ఆ విషయం నాకు సమ్మతించిన అమ్మ కాంతమ్మ తల్లి శేషరెడ్డి గారి కారులోని ఈశ్వరవాకకు తన శిష్య బృందంతో కదిలినది. ఆ రాత్రి సుజనమ్మ ఇంటిలో భజన కార్యక్రమము మొదలైనది. ఈశ్వరవాక మల్లా మధ్యలో శేషరెడ్డి గారి పొలాలు ఉన్నాయి. ఆ వరి పొలాలకు ఆ రాత్రి నీరు పారవలెను. శేషరెడ్డి గారి వంతు ఆ రోజు రాత్రికి పారించుకోవాలి. శేషరెడ్డి గారు తన పంట పొలంలో పనిచేసే సేద్యగాడికి, కావలివానికి, మడవ కట్టువానికి పొలంనకు నీరు పారించే విషయం చెప్పి ఈశ్వరవాకకు సుజనమ్మ ఇంటికి పోయి భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. తన చెల్లెలు సుజనమ్మ ఇంటిలోని భజన అనంతరం భోజనం చేసినాడు. ఆ రాత్రి 10:30 గంటలకు కరెంటు పోయినది. కరెంటు వచ్చిన తరువాత పోదామని చెల్లెలు ఇంటిలోనే నిద్రపోయినారు. కరెంటు రాగానే లేపమని సుగుణమ్మకు చెప్పినాడు. కరెంటు వచ్చినది, కానీ సుజనమ్మ ఇంత రాత్రివేళ ఎందుకు పొలాలలో పనివాళ్ళు ఉన్నారు కదా అని శేషరెడ్డిని లేపలేదు. కానీ ఆ రాత్రి 11 గంటలకు శేషరెడ్డి తన మోటారు బైక్ వేసుకుని పొలంనకు పోయి అచ్చట పనివాండ్ల చేత తన పొలములోనే తిరుగుతూ నీటిని పారించి వేకువజామున 4 గంటల సమయమున ఇంటికి వెళుతున్నానని చెప్పి ఇంటికి వెళ్ళాడు. జీతగాండ్లు మిగతా పొలములో నీరు పారిస్తూ ఉన్నారు. తెల్లవారి 5 గంటల వరకు ఆదమరిచి నిదురించిన శేషరెడ్డి హడావుడిగా లేచి పొలానికి వెళ్ళినాడు. వీరిని చూసి పనివాళ్ళు మరలా ఎందుకు వచ్చినాడు, ఇప్పుడే కదా ఇంటికి పోతానని చెప్పి వెళ్ళాడు అని, ఏమయ్యా ఏమి కావాలి, ఇప్పుడే కదా మీరు మందలంతా చూసుకొని ఇంటికి పోతున్నానని చెప్పి వెళ్ళారు, మరి ఇంతలో ఏమైంది అని వారు అడిగారు. శేషరెడ్డికి ఏమీ అర్థం కాలేదు. నేను రాత్రి సుజనను లేపమని చెప్పాను, ఆ అమ్మాయి నన్ను లేపలేదు, ఇప్పుడే హడావుడిగా లేచి వస్తున్నాను అన్నాడు. ఈ మాటకు వారు ఆశ్చర్యపోయి, ఇప్పటిదాకా మనతో రాత్రి 10 గంటల నుండి పనిచేసి 4 గంటల వరకు ఇంటికి వెళుతున్నానని మనకు చెప్పి మరిగిపోయిన వారు నేను రాలేదంటున్నారే, ఏమైంది ఈయనకి అని అనుకుంటున్నారు పల్లెగాళ్ళు. ఎంతకు ఎట్లా ఆలోచించినా శేషరెడ్డి సుజనమ్మ ఇంటిలో నిద్రపోయినది వాస్తవమే. కానీ రాత్రి పొలములోకి ఎవరు వచ్చారు అని శేషరెడ్డి ఆలోచించసాగాడు. శేషరెడ్డి గారికి, అయ్యా మీరు బైక్ మీదనే వచ్చారు, ఈ మన బైక్ బాట ఉన్నది చూడండి అని బైక్ బాట కూడా చూపించినారు. శేషరెడ్డి గారికి అప్పుడు అర్థమైంది. శేషరెడ్డి గారికి ఈ మాయ మహాతల్లి కాంతమ్మ తల్లి దయే కానీ వేరు కాదని అర్థమైంది. ఒకే టైములో అంటే ఒకే సమయంలో 2 దగ్గరల తన రూపాన్ని మార్చగల సముద్రాలు కాంతమ్మ తల్లి. ఈ మహిమ కాంతమ్మ తల్లి మహిమ, పని కానీ వేరు కాదని నిర్ణయించుకున్నాడు శేషరెడ్డి. దైవస్వరూపాలు అవధూతలు మాత్రమే పలు ప్రాంతాలలో భక్తుల శ్రేయస్సు కోరి కార్యసిద్ధి నొందుటకు ఇలా తమ తమ రూపాల యొక్క ప్రభావాన్ని చూపెదరు, కానీ వేరు కాదు. ఈ ఘనత మహాతల్లి కాంతమ్మ గారి ప్రతిభా పాఠవమే కానీ వేరు కాదు. అమ్మ ఎంతటి వారు కాకుంటే అక్కడ భజన కార్యక్రమంలో సుజనమ్మ ఇంటి దగ్గర పొలములో పాలెగాళ్ళ నీళ్ల మందలను చూస్తూ తను చేయగలిగారు అంటే తను వచ్చి తన సేవకునికే తను సేవకురాలిగా పొలం పని చేసి శేషరెడ్డి గారి జన్మను ధన్యం చేసినది అమ్మ కాంతమ్మ తల్లివారు. ఆ పొలములో బంగారు పండించినది. భగవత్ స్వరూపమే కాదు, నేను నా సేవకునికి నేను సేవ చేసి అయినా వారి బాధలను నా బాధలుగా భరించగలనని అమ్మ యథార్థము మనకు చూపించినది. తన భగవత్ స్వరూపాన్ని ఆ భగవతి భక్తుని రూపములో పాలెగాళ్లకు కూడా దర్శనము ఇచ్చి పాలెగాళ్లను సైతము చరితార్థులను చేసినది అమ్మ కాంతమ్మ తల్లివారు.
అంతటి మహిమాన్విత మూర్తి కాంతమ్మ తల్లి. ఆ రోజు కాంతమ్మ తల్లి భజన అనంతరము వేరుశనగ చేలోకి పోయి అక్కడ పొలమునకు నీరు పారించి వచ్చి శేషరెడ్డిని వేకువన 5 గంటలకు లేపి మరలా పంపిన గంగాభవాని ఆ తల్లి సామాన్యురాలు కాదంటున్నాడు శేషరెడ్డి గారు. తన భార్య పార్వతి ఈ రోజునకు కూడా అమ్మ ఫోటో పెట్టుకొని పూజిస్తుంటుంది అని శేషరెడ్డి చెప్పారు. మన పనిని ఆపుకొని అమ్మ సేవ చేసిన నాకు తన సేవ చేసిన మహాతల్లి గంగాభవాని కాంతమ్మ తల్లి అంటున్నాడు శేషరెడ్డి గారు. ఇలాంటి లీలలు ఎన్నో 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 మధురమైనటువంటి అమ్మ తన భక్తులకు అందించిందంటే ఇది సామాన్యమైన విషయమా? బైక్ వేసుకొని పొలానికి పోవడం ఏమిటి, అక్కడ పొలానికి నీరు పారించడం ఏమిటి, ఇక్కడ భజనలో తాను కూర్చొని భజనను ఆస్వాదించటం ఏమిటి? ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ ఓం కాంతమ్మ ఓంకారి కాంతమ్మ. మరువరనుకుంటాను. మీ విజయభాస్కరుడను.